హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే, మీ దగ్గర ఉన్న ఒక వర్డ్ డాక్యుమెంట్ ని పీడిఎఫ్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ సిస్టమ్ లో వర్డ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, మైక్రోసాఫ్ట్ వర్డ్. మాక్సిమం అన్ని సిస్టమ్స్ లో వర్డ్ అనేది ఉంటుంది. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారు. వన్స్ బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సిన వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుంటారు. సో అది ఫైల్ మేనేజర్ ఉంటుంది కాబట్టి అది సింపుల్ గా మనం ఇక్కడ బ్రౌజ్ చేసుకుంటారు. సో నాకు కావాల్సిన వర్డ్ డాక్యుమెంట్ డెస్క్టాప్ పై ఉంది. సో నేను అది బ్రౌజ్ చేసుకుంటున్నాను. వన్స్ మీకు కావాల్సిన వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ లో పెట్టిన తర్వాత ఇక్కడ ప్రింట్ క్లిక్ చేస్తారు. సో వన్స్ ప్రింట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే మీ పీడిఎఫ్ డాక్యుమెంట్ సేవ్ చేసుకొని అనుకుంటున్నారో అక్కడ సేవ్ చేసుకొని ఇక్కడ మీ ఫైల్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారు, లైక్ ఏబిసి, అండ్ అగైన్ సేవ్ క్లిక్ చేస్తారు. సో ఇప్పుడు మనకు కావాల్సిన వర్డ్ డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్ గా కన్వర్ట్ అయిందో లేదో మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ అప్లికేషన్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత నేను డెస్క్టాప్ పై సేవ్ చేశాను. దిస్ ఈజ్ మై ఫైల్. సో నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఈ డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్ గా కన్వర్ట్ అయిపోయింది. ఇది సింపుల్ గా వర్డ్ డాక్యుమెంట్ అనేది ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా మనం సింపుల్ గా వర్డ్ డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.